ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గంలో అతిపెద్ద పార్కు నిర్మించాలన్నది తన ఆకాంక్ష అని, అలాగే కేశవరం రైల్వే ఫ్లైఓవర్ తో పాటు తమ ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను జగన్ ప్రభుత్వం ఆపేసిందని, వాటిని పూర్తి చేయటం తన లక్ష్యమని, తనకు కులమతాలు లేవని, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వలె దందాలు సెటిల్మెంట్లు చేయటం తనకు అలవాటు లేదని మండపేట టీడీపీ కార్యకర్తలు జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన భవిష్యత్ ప్రణాళిక వెల్లడించారు. మరి మండపేట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మాడిపాక దగ్గర నుంచి ఒక వంతున మనం ఇప్పుడు 7 కోట్లతో మనం శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని మన ఎక్కువ చేసిన పని కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని గవర్నమెంట్ రాగానే అటకెక్కిచ్చారు. మాడిపాక వంతున ఏదైతే ఉందో దాని నుంచి అంటే అప్పుడు ఏమవుతుందంటే కపిలేశ్వరం మండల ట్రాఫిక్ టౌన్లోకి రాదు. ఒక మండలం సంస్థ తగ్గినప్పటికీ కపిలేశ్వరం మండలం కాదండి, మాడిపాక కపిలేశ్వరం మండలం యొక్క జనం అందరూ కూడా ఆ రంగం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మరి దాన్ని అటకెక్కించారు. ఖచ్చితంగా బ్రిడ్జిని కట్టించి దాన్ని కూడా మేము డెవలప్ చేస్తాం. అది ఇంకా మరి ఇంతకుముందు నా ఆలోచన 2004లో చెప్పాను. ఇప్పుడు 2004లో ఈనాడు అడిగేటప్పుడు మీరు అందరూ మర్చిపోయి ఉంటారు. ఏంటంటే ఈ ట్రాఫిక్ గురించి వస్తే గుమ్మలేరు దగ్గర నుంచి అలా ఒల్లూరుకి ఒక రోడ్డు ఆ మధ్య ఎప్పుడో త్రిమూర్తి కూడా అన్నారు. అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ టిడ్కో ఇళ్ళ కాడి నుంచి నేల్పూర్ రోడ్డు కూడా ఎప్పుడో కలపాలి. అది నేను ప్రతి ఎన్నికల ముందే కలిపాను. రైతు అంగీకరించారు. అంటే 2019కి 18 ఎన్నికలు అంగీకరించారు. టైం సరిపోలేదు. అంటే దాన్ని కూడా మాకు ఒక ఆలోచన ఉంది. టిడ్కోన్న ఇళ్ళ మధ్యలోంచి ఏ రైతులు ఒప్పుకుంటే ఆ రైతులు భూమి మీదుగా కపిలేశ్వరం రోడ్డు లింకు రైతులు ఎందుకు అంగీకరిస్తారంటే ఆ రోడ్డు కొన్న వాళ్ళు ఒక్కరే అంగీకరించారు తప్ప మిగిలిన అందరూ కూడా వాళ్ళ వాల్యూ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అంగీకరిస్తారు. ఖచ్చితంగా అలా 40 రోజులు రోడ్డు ఇచ్చామనుకోండి ఆ ట్రాఫిక్ కూడా మనకు కొంత డైవర్షన్ అవుతుంది. అదే మండపేట నియోజకవర్గం ఏర్పాటైన కాడ నుంచి 2009, 2014, 2019లో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు ఎమ్మెల్యేగా కాకముందు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 15 సంవత్సరాల్లో మండపేట నియోజకవర్గానికి మీరేం చేశారు? అలాగే ఈసారి మీరు ఎన్నికవుతే నియోజకవర్గాన్ని మీద ప్రత్యేకించి ఏదైనా కొత్త అంశాలు లేదా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు తీసుకోబోయే చర్యలు ఏమిటి? మీరు ఈ 3 ఏళ్ల పాటు చేసిన డెవలప్మెంట్ ఏంటి? చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఏంటి? మీకు ఆత్మసంతృప్తి ఇచ్చిన డెవలప్మెంట్ ఏంటి? సార్ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు నేత మాటల ప్రభావంతో మీరేం చేశారంటున్నారు. ఈ 3 పర్యాయాల్లో నేను అధికార పార్టీ శాసించడం కూడా 5 సంవత్సరాలు మాత్రమే. ఈ 5 సంవత్సరాల్లో ఆ 5 సంవత్సరాల్లో ఏం చేశాననేది అందరికీ తెలుసు. మండపేట టౌన్ చూసుకుంటే 6,200 మందికి టిడ్కో ఫ్లాట్, గ్రామాల్లో చూసుకుంటే 3,000 మందికి సొంత స్థలాలు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి టౌన్లో అడిగిన వాళ్ళందరికీ 2,50,000 ఫ్రీ గ్రాంట్. గ్రామాల్లో ఒక గ్రాంట్ అయితే 1,50,000, ఇంకో గ్రాంట్ అయితే 1,80,000 రెండు రకాలుగా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చివరిలో పట్టుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ 2,322 మంది పేదలైనటువంటి లబ్ధిదారులకి సుమారు 25 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వడం మానేశారు. మరి అనేక సార్లు అడిగాం, ప్రెస్ మీట్లో పెట్టాం, ఎన్ని తెలుసు. ఏం చేసాం డెవలప్మెంట్ అనేది అనేక సందర్భాల్లో ఈ ప్రస్తుతాలు ఛాలెంజ్ చేసాం. ఆ ఛాలెంజ్ కూడా ఆధార్ పార్టీ వాళ్ళు ఎవరికి మేము అనేక గ్రామాల ప్రెస్ పెట్టాం, అన్నీ చేసాం. సుమారు 10 కోట్ల రూపాయలతో మండపేట నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో మేము డెవలప్ చేసాం. రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా డ్రైన్లు. ఆ డ్రైన్లు వేసినప్పుడు ఆడవారిలో ఉన్న ఆనందం వర్ణాతీతం. అంటే డ్రైన్ అనేది 365 రోజులు ఆ ఇంటి గ్రోడింగ్ పూర్తిగా అవసరం. లేకపోతే ఆవిడ ప్రతిరోజు బయట ఒక మొయ్యి పెట్టుకుని ఆ గోతులో ఉన్నటువంటి నీరు పట్టుకెళ్ళి దూరంగా కానీ లేదా దగ్గరలో ఎక్కడ అవకాశం ఉన్నటువంటి పారిపోయేది. మగవారు అయితే పొద్దున్న స్నానం చేసి పని మీదో లేదా వ్యవసాయం బయటకెళ్ళిపోతారు. ఈ ఆడవాళ్ళు 365 రోజులు అదొక నరక యాతన. అదే ఆ డ్రైన్ పూర్తి అయిపోతే ఆడవాళ్ళు చాలా ఆనందిస్తారు. అదే రోడ్డు ఉందనుకోండి వర్షాకాలమే బాగా ఇబ్బంది పడతారు.
మిగిలిన రోజుల్లో అంత ఇబ్బంది ఉండదు. అలాగే రోడ్డు అవసరం లేదని అనట్లేదు, రెండింటితో పోల్చుకుంటే డ్రైన్ పూర్తిగా అవసరం. అంచేత ఆ డ్రైన్లు కట్టినప్పుడు ఆడవాళ్ళు ఆనందం చూసి నేను చాలా ఆనందించాను. ముఖ్యంగా సొంత ఇల్లు ఇచ్చినప్పుడు ఆవేళ మనం ఫ్లాట్లు ఇచ్చాం, ఆవేళ లాటరీ వేసి ఇస్తుంటే మరి మీ అందరూ చూశారు వాళ్ళ ఆనందం వర్ణాతీతం. శ్రీ తోట త్రిమూర్తి గారు చెయ్యకూడదని ఈవేళ కూడా మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ వెళ్ళడానికి లేదట. అయితే ఎంత దారుణం చూడండి. ఇప్పుడు మున్సిపాలిటీ చేయాలని చెప్పి సంవత్సరం క్రితం ఒక జీవో ఇష్యూ చేస్తే దాన్ని కూడా తొందర పెట్టి మరి ఈ కమిషనర్ గారు, పాత కమిషనర్, ఈ కమిషనర్ ఎవరు చేయలేదు. వాళ్ళు ఒక నరకంలో ఉన్నారు. సింపుల్ విషయం, ఒక బ్లాక్కి 4 లారీలు గ్రామాలకు వస్తే ఆ నీరు డ్రైన్లో పోతుంది. ఆ నీరు డ్రైన్లోకి వెళ్లకుండా వీళ్ళు చిన్న పొయ్యి కింద పెట్టి ఉంచారు. మరి ఎంత దారుణం చూడండి. తర్వాత నీరు లేదు, ఈగలు, పాములు, దోమలు పెద్ద పెద్ద మరిచెట్లా అయిపోయి మొత్తం కలిసి మొక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా రేపు మన గవర్నమెంట్ రాగానే 2 నెలల లోపల టిట్కో ఫ్లాట్లు అన్నీ కూడా శుభ్రం చేయించి దాని రిపేర్ చేయించి పూర్తిగా రుణాలన్నీ కూడా బాకీ చేస్తూ మొత్తం ఉన్న అప్పులన్నీ కూడా కట్టక్కర్లేకుండా ఏదైతే ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి గొడవ తిప్పాడో దాన్ని చంద్రబాబు గారు అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అమలు చేయించే బాధ్యత నాది. 2 నెలల లోపల ఒక సుందరమైనటువంటి ఆ టిట్కో ఏరియా దాన్ని ఆ ఏరియా అంతా కూడా మార్చి ఎవరి పేళ్ళకి అప్పచెప్తాం. మరి ముఖ్యంగా మరి అనేక పనులు మేము చేసాం. మన మండపేట టౌన్ 18 కోట్లతో మొత్తం స్టార్ వాటర్ డ్రైనేజీ, అలాగే ధర్మకొండ చెరువు పార్కు, అలాగే అనేక గ్రామాల్లో కళ్యాణ మండపాలు, రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ బిల్డింగ్స్ అనేక కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ముస్లింలకి ఇప్పుడు చక్కని షాదీఖానా, అలాగే క్రిస్టియన్స్కి 3 క్రిస్టియన్స్ కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కూడా మంచి హ్యాపీనెస్ నాకు రావడం జరిగింది. ఇప్పుడు టీడీపీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు దాకా కొద్దిగా ప్రత్యేక పాలన నిర్వహిస్తుంది. అయితే ఎమ్మెల్సీ తోటకుంటూ వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి చాలా బలమైన మెజారిటీతో మేము హస్తగతం చేసుకున్నాం. ఇదే రిజల్ట్లో రేపు ఏ విధంగా అయితే కోటకు బదలయ్యాయో అదే విధంగా రేపు పొద్దున ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అదే రిజల్ట్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు వైసీపీ నాయకులు నమ్ముకుంటూ ఉన్నారు. ఇది మీ కామెంట్ సార్. ఏంటంటే తోట త్రిమూర్తి గారు అంటే ఎలాంటి వ్యక్తి అనేది ఈ 4 సంవత్సరాల నుంచో చిన్నపిల్లలు కూడా అర్థమైంది. మాటలో కోటలు దాటుతాయి తప్ప కబుర్లు ఏమో కోటలు దాటుతాయి, చేతలైతే అది కూడా ముందుకు పడదు. ఎందుకు చెప్తానండి ఈ మాట? నిజంగా ఆయన గెలుపు మీద నమ్మకం అనుకుంటే మనం మేము ఛాలెంజ్ చేసాం. ఇంకా మీకు 3.5 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదం ఉంది, మరి దాన్ని ఎందుకు మీరు రాజీనామా చేయరు? ఎలాగ మీరు నెగ్గితే ఎలాగది రద్దు అవుద్ది కదా, అంటే అదనా అవుతుంది ఇదనా అవుతుంది, కానీ ఇదే రద్దు అవుతుంది కదా, ఎందుకు మీరు రాజీనామా చేయరని చెప్పి అడుగుతుంటే దాన్ని మాట్లాడరు, సమాధానం చెప్పరు. అది దేనికి సమాధానం చెప్పి 4 ఏళ్ళ నుంచి అయినా ఎప్పుడు ఏది దాని మీద మేము ఆయన ఛాలెంజ్ చేసినా పక్క మాట ఫలించడం తప్ప ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే మున్సిపాలిటీ వేళ వాళ్ళ గవర్నమెంట్ ఉంది. పైగా ఒక రౌడీ త్రిమూర్తి గారు వచ్చి ఇక్కడ ఆ బెదిరింపు రావడంతో అయినప్పటికీ కూడా మన ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని పంచుకోట కాబట్టి 7 వార్డులు మీరు ఎవరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఫస్ట్ రౌండ్ అయింది, అందరికీ చెమటలు పట్టినాయి. 5 మాకు, 4 ఆయనకి, 1 మాత్రం ఇండిపెండెంట్. తర్వాత 2 రౌండ్లు తేడా వచ్చినాయి. ఏదేమైనప్పటికీ 7 సీట్లు గెలిచినటువంటి మొత్తం మూడో మున్సిపాలిటీ మూడోదండి. స్టేట్లో హైయెస్ట్ వచ్చినటువంటి కౌన్సిలర్స్లో 3వ మున్సిపాలిటీ మండపేట. మిగిలిన మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1, 2 కూడా రాలేదు. చాలా అనేది 0 మోసపోయారు. కొంత అధికారంలో ఉంది, వీళ్ళు ఏం చేస్తారని భయపడ్డారు. అన్నిటికైనా ముఖ్యమైనది టిట్కో ఫ్లాట్ రద్దు చేస్తాం అనేటప్పటికీ 6,000 ఫ్లాట్లు, 15,000 మంది ఓటర్లు. 6,000 ఫ్లాట్లు అంటే దాన్ని వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు భయపెట్టారు. సార్, మండపేట పట్టణంలో ఎప్పుడు లేనంత విధంగా రౌడీజం ఆల్రెడీ ప్రజలు చూశారు. మండపేట ఎంపీ స్కూల్లో కొంతమంది రౌడీలు పట్టణ ప్రజలు 50,000 మంది ప్రజలు, పోలీసులు, రాజ్యాంగ వ్యవస్థలు ఉండగానే ఒక స్కూల్లో ప్రవేశించారు. అటువంటి వారిపై మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? సార్, ఇక్కడ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పడుకోబెట్టేశారు. ఇక్కడ
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడ కూడా మండపేట నియోజకవర్గంలో కోట తిరుమతి గారు వచ్చాక అమల్లోకి రాలేదు. ఆయన సొంత రాజ్యాంగం ఇచ్చేదంటే చాలా సింపుల్. 7 రోజుల్లో బిల్డింగ్ పట్టుకున్న పాపం వైఎస్ఆర్ సోదరుడు పడగొట్టిన దాన్ని మొన్న మన వైఎస్ఆర్ సంఘం ఆత్మీయ సమావేశంలో నేను ప్రస్తావించాను, ఇలా జరిగిందని. వెంటనే మర్నాడు మేము మీటింగ్ పెడుతున్నాం, మా మీటింగ్ వచ్చి నేను బెదిరించలేదని చెప్పాలని చెప్పి మళ్ళీ ఇంకో బెదిరింపు, లేదా మళ్ళీ పడగొడతామని. అంటే ఎలా ఉందో చూడండి. అంటే ఎవరికి కూడా వాళ్ళ బాధ, వాళ్ళ పడ్డ ఇబ్బంది చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇంకొక విషయం, ఇక్కడ మనం పవిత్రమైన రంజాన్ మాసం చూసాం. మరి మన మసీద్ దగ్గర షాప్ రూమ్ అక్కడ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దారిని కూడా వారికి వేరే ఒక వ్యక్తికి అమ్మేశారు. తిరుమూర్తులు గారు 50 లక్షల రూపాయలకి అమ్మేశారు. అమ్మేసి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వడికి కూర్చున్నప్పటికీ కూడా ఎక్కడ స్పందించలేదు. దాన్ని దగ్గర కంప్లీట్ చేయించాడు. ఓన్లీ 50 లక్షల కోసం. అది మన మండపేట జరిగింది. దాని మీదే ఇవాళ జనం కూడా దానికి రెట్టింపు కోపంతో ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ఇంత ముందు చూసాం మనం. ఇది మన సంకేత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి బిక్కిన కృష్ణారాయణ చౌదరి గారు, ఒక్క చౌదరి గారు, నారాయణరావు గారు, నేను ఎందరో టైంలో బోస్ గారు, ఇంతమంది ఉన్న ఈ టైంలో ఎప్పుడు కూడా అరాచకం లేదు. ఎవరి భావన వాళ్ళు చెప్పేవారు. ఇవాళ ఏమైనా మాట్లాడితే ఇటు తెలుగుదేశం లేదా ఇటు మనకి వ్యతిరేకం, తీసేయండి, కొట్టేయండి. ఎంత దారుణం చూడండి. ఇటువంటి దారుణం మరి మనకి ముందు ఎప్పుడన్నా ఉందా? ఆఖరి మీ ప్రశ్న కూడా ఆయన బెదిరిస్తున్నారుగా. మండపేట నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలన్న ఆస్తున్నాను అని చెప్పి మేము చెప్పడం జరిగిందండి. యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ చేస్తాను. అప్పుడు తమకు సార్ మమ్మల్ని పిలిచి అడిగారు కూడా, ఏం చేస్తే బాగుంటుంది, ఏమడితే బాగుంటుంది. రేపు మీరు అధికారులు వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా దాని మీద పట్టించుకుంటారు సార్? శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకుడు. దానికి ఇప్పుడు మంచి స్పీడు, ఉత్తేజమైనటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వీరిద్దరు కాంబినేషన్లో మన రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి పరచడం ఖాయం. అందులో భాగంగానే మండపేటను కూడా ఖచ్చితంగా చిరస్థాయిగా ఉండిపోయేలాగా ఏం చేస్తే కూడా ఆలోచించి చేసే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తూ, మన వేళ మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా మనం ఇది పెట్టుకున్నాం. మన స్టేడియం, ఇండోర్ స్టేడియం పెట్టుకున్నాం, క్యాన్సిల్ చేశారు. ఏమైనా చేశారని ఏమీ చేయలేదు. ఈవేళ కూడా మున్సిపాలిటీ డబ్బు ఉంది, కానీ ఆ డబ్బుని ఏదో అక్కడే కొన్ని రోడ్లు కానీ పెట్టి కమిషన్ల మీద కమిషన్లో కమిషన్ మీద కమిషన్. ఇవాళ అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే ఎంక్వైరీ చేస్తాం. కొన్ని అయితే ఏదో 50% కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు కూడా 90% పనిచేసి తీరాలి. ఆ 10% అది ఎప్పుడు జరగదు. అది ఇప్పటి నుంచో జరుగుతుంది ఆ సాంప్రదాయం. అలాంటి 50% వర్క్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఖచ్చితంగా మన మండపేటని రాష్ట్రంలోనే అత్యంత అధునాతనమైన మండపేటగా మార్చిదిద్దే బాధ్యత నాకు. ప్రచారంలో చాలా ఎక్కిన గతం నుంచి పోరాడుతున్నారు. ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మేము అక్రిడిటేషన్ తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా అమలాపురం వెళ్ళి కలెక్టరేట్లో పని చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మండపేట అంతా అని రాజమండ్రిలో కలపాలి అని ప్రచారంలో చెప్తున్నారు. అయితే మీ దగ్గర గవర్నమెంట్తో పోరాడి రాజమండ్రిలో కలపడానికి చేస్తారా? 100కి 100 పాళ్ళు మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపడం ఖాయం. ఆ రకంగా కలపలేకపోతే నేను ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవ్వను. ఖచ్చితంగా చేసి తీరుతాను. ఇంకేంటంటే మొన్న జనవరి 20 చంద్రబాబు గారు వచ్చారు ఆల్మూరు మీటింగ్కి. వచ్చినప్పుడు ఆ సభలోనే చెప్పాను, మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలి అని చెప్పినప్పుడు కారీ కింద అడిగారు, జోగిసార్ ఏంటి వెతుకుంటున్నావు, ఇది అమలాపురం మీకు ఇబ్బంది ఏంటంటే చెప్పాను. కానీ చెప్పాను, ఏమంటే ఇది మండపేట మండలం అయితే 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రాజమండ్రి. అదే మండపేట టౌన్కి అయితే 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమలాపురం అయితే మండపేటకి 55 కిలోమీటర్లు, అక్కడికైతే 70 కిలోమీటర్లకు వస్తుంది. అలాగే రాయవరం మండలం, కపిలేశ్వరం మండలం అనేక ఇబ్బందులు ఉన్నాయి. అది 2 షాపింగ్కి వెళ్ళాలన్నా, తర్వాత ఏదైనా శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమం దేనికి వెళ్ళాలన్నా కూడా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా రాజమండ్రితో అనుబంధం, కాకినాడ కూడా అనుబంధం అయింది. కాకినాడ ఉన్నా మాకు ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మాకు మంది రాయమండ్రి కలిపి తీరాలని చెప్పాను. తప్పకుండా చేద్దామని చెప్పి నాకు ఆయన మాట్లాడుతుంది. చేసిన బాధ్యత నాది. ఎడగొట్టినప్పుడు ఎవరైనా అయితే
వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు లేదా వారి పార్టీ ఎమ్మెల్యేలు ఏమి చెప్తే ఆ ప్రకారంగానే జిల్లాలో జరిగింది. ఇక్కడ మాత్రం అంటే ఇక్కడ ఏమైనా పెద్దపూడి ఉంది, కాకినాడ కలిపారు. అలాగే మన తాళరేము ఉంది, కాకినాడ కలిపారు. అంటే అక్కడ మనకి ప్రజలు కోరిన ఆ శాసనసభ్యులు కానీ లేదా వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ ఏమి కోరితే ఆ ప్రకారంగా వాళ్ళు చేశారు. ఇక్కడ మాత్రం శ్రీ తోట త్రిమూర్తి గారు వాళ్ళకి కావాల్సినట్టుగా ఆయన సొంత ఏరియా అమలాపురం కాబట్టి అమలాపురంలో దీన్ని కలపడం జరిగింది. అది మనకి ఎంత తెలుసు, మనం ధర్నా చేసాం, ఏం చేసాం, అన్నీ చేస్తే వైఎస్ఆర్ పార్టీ కలిపి చేసాం. తిరుమల ఎప్పుడైనా వచ్చారు ఏదో ఒకసారి అలా కనపడేది తప్ప లేదు. పైగా ఆఫీసర్ రమ్మంటే నేను కలిసేసాను, నేను వెళ్ళొచ్చేసానని చెప్పారు తప్పించి ఇది ఓన్లీ తోట త్రిమూర్తి గారు కొట్టరు తప్ప అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసి వాళ్ళే చెప్పుకుంటారు. నాకు వ్యక్తిగతం కలిసినప్పుడు మా ఓడికి అంత ఇలా చేసేయండి. ఎవరికి ఒకసారి తల్లో కుర్రన్నవాడు ఎవడైనా మెదడున్నవాడు ఎవడైనా ఐదు నియోజకవర్గాలు ఏమో గోదావరికి ఆపులుంటే ఈ 2 నియోజకవర్గాల కోసం రాజపురం జిల్లా కేంద్రంగా పెట్టండి, మమ్మల్ని అమ్మాపురంలో కోరమని చెప్పి రాయవరంలో తీర్మానం చేయించారంటే తోట త్రిమూర్తి గారు ఏంటి అర్థం చెప్పండి. కూడా ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో త్రిమూర్తి గారు పెట్టినటువంటి దళిత ఆత్మీయ సమావేశంలో చాలా పెద్ద సంఖ్యలో దళితులు వచ్చారు. మీకు పెడితే నన్ను ఓటర్లోకి వచ్చి మన అయిపోయింది కాబట్టి ఇంకా రాదు. సాయంత్రం 6 గంటలతోటి ఎలా ప్రసారం అయిపోయింది కాబట్టి ఏదైనా ఎవరైనా రాగలరు. త్రిమూర్తి గారు పెడితే కాకపోతే ఏం చేస్తారు, చంపేస్తారు. ఇది ఏం చేస్తారు మనం చెప్తున్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి మీకేం చెప్పాడుగా శిరోమండలం జోగేశ్వరగా చేస్తాను మొట్టమొదటి అంటే ఆయన ఇంకా వాసన పోతలేదు. ఆ భయం అందరికీ ఉంటుంది. ఇలా చెప్తా ఉన్నాను మీ ప్రెస్ ద్వారా త్రిమూర్తులు గారికి. శిరోమండలం నాకు కాదు, మంటపేట నియోజకవర్గంలో ఏ సామాన్య వ్యక్తి కూడా ఒక వెంకి కూడా పేగలాడి త్రిమూర్తులు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఆయనకి లోపల ఆ వాసన పోతలేదు, ఇంకా అలవాటు పోవట్లేదు. ఇన్నే నేను కూడా 25 సంవత్సరాల క్రితం మరి చేసిన దాన్ని అది కోరి ధృవీకరించింది. నేను చెప్పట్లేదు, నేను ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కోర్టు చెప్పింది మనకు కాదంటామా? లేకపోతే పాపం త్రిమూర్తి గారు అమాయకుడు కోర్టు అన్యాయంగా తీర్పుని చెప్పి నేను చెప్పాలా? ఆ కోర్టు చెప్పిన దాన్ని ఇంకొక విషయం, బెయిల్ కూడా ఆయన బెయిల్ ఇవ్వలేదండి. జడ్జిమెంట్లోనే దాన్ని 30 రోజులు ఎక్స్టెండ్ చేసి ఆ సెక్షన్ అమలు చేయొద్దు అన్నారు. ఆయన బెయిల్ ఇచ్చారు మనం ఎందుకు దీంట్లో మాట్లాడలేదు తప్ప బెయిల్ ఎక్కడ చూపించమని సెక్షన్ వేసినప్పుడు చట్ట ప్రకారంగా ఆ సెక్షన్ ఎప్పటి నుంచి అమలు రాస్తారు. దాంట్లో సాధారణంగా 2 సంవత్సరాల లోపు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని రాయరు. అదే 3 ఏళ్ళు దాటితే కంపల్సరీ రాస్తారు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని. ఆ యొక్క తీర్పు అనుగుణంగానే 4 రోజులు టైం ఇచ్చారు ఎవరు ఆ జడ్జి గారు. దాన్ని ఈయన హైకోర్టు పెట్టుకున్నారు. ఆ మధ్యని పెట్టుకుంటే మరి నేను పూర్తిగా చూడలేదు, నేను ఎవరో చెప్పారు. అది కూడా హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదండి. ఆ జడ్జిమెంట్ స్టే ఇవ్వాలి, హైకోర్టు స్టే ఇవ్వలేదండి. స్టే ఇవ్వకుండా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జూన్ ఏదో తారీఖు వాయిదా చేశారని చెప్పారు. జూన్ 20, 26 అన్నారు. నాకు పూర్తి ఐడియా లేదు. ఎక్స్టెండ్ చేసింది, వాయిదా వేసింది. ఈ యొక్క ఆటనే అప్పటి వరకు ఇచ్చినటువంటి అరెస్ట్ చేయడం అదే ఎప్పుడు అమలవుతాన్ని అప్పుడు దాకా పెంచారు. స్టే మాత్రం ఇవ్వలేదు. ఈ శిక్ష పడినటువంటి ముద్దాయి స్టే రాలేదు కాబట్టి స్టే వస్తే మాత్రం మేము అంటాం సరిపోం. ఆయనకి స్టే వచ్చే వరకు ఆయనే ముద్దాయి, స్టే వచ్చే వరకు మళ్ళీ ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు మనం ముద్దాయి అంటే సరిపోం. సార్, మండపేట గత మీ టీడీపీ ప్రభుత్వంలోనే కేశవరం రైల్వే గేట్కి ఫ్లైఓవర్ మీరు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి అన్నారు. మీరు ఎంతవరకు అది అంటే మీరు చెప్పింది ఎదరికి వెళ్ళలేదు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం ఏమో మేము చేస్తున్నాం, అదిగో ఇదిగో వాళ్ళు వచ్చారు అన్నారు తప్ప అది కదలలేదు. దానిపై మీరు ఏ చర్య తీసుకుంటారు? సార్, ఇది 2018 అనుకుంటాను అసెంబ్లీలో ఆవేళ శాంక్షన్ అయినటువంటి లిస్టు RNV హైయర్ మాత్రం అనౌన్స్ చేశారు. అందులో కేశవరం ఫ్లైఓవర్ తర్వాత దానికి ఈ యొక్క టెక్నికల్ అంటే ఆ పైన పట్టేదానికి రైల్వే ఇంజనీర్లు ఆ పై పోర్షన్ దానికి అది రైల్వే ఇంజనీర్ టెండర్ ఇస్తారు. దాన్ని ఎక్కడి నుంచి అనే దానికి RNV వాళ్ళకి మనకు నిద్ర కోఆర్డినేషన్ కుదరలేదు. కుదరకపోతే మన RNV SC గారు మూర్తి గారు మంచి వర్కర్ ఆయన నాకు చెప్పారు, కానీ మీ MP గారి ద్వారా చేయించుకొని ఆయన 3-4 సార్లు చెప్పాను. పండుగ రవీంద్రబాబు
ఆయన పట్టించుకోలేదు. ఏదేమైనా దాని తర్వాత ఒక రోజుని బోస్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్ఎల్వీ మినిస్టర్ ప్లస్ ఆయన కృష్ణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఒక ఆయన ఉంది, ఇద్దరు కలిపి వచ్చారు. రాజమండ్రిలో ఆర్ఎల్వీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇదే విషయం అడిగాను. ఏమంటే మాకు ఇంతకుముందు శాంక్షన్ అయింది కదా, ఏంటి దాని పొజిషన్ అంటే నేను తెలుసుకుంటానంటే ఆయన చెప్పాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. ఆయన ఏం చెప్పాడంటే జోగేశ్వరరావు మీరు చెప్పింది కరెక్టే, అది అవన్నీ మేము పక్కన వదిలేస్తున్నాం. కారణం ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, సగం డబ్బు కట్టాలండి. సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అండి, సగం రైల్వే, సగం స్టేట్ గవర్నమెంట్. అందుచేత డబ్బు లేదు కదా వదిలేస్తున్నాం, అందుచేత ఇప్పుడు అవ్వదని చెప్తే వెంటనే బోసారి మైక్ తీసుకుని దాన్ని మన ఎంపీ గారి ద్వారా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కట్టేలా మాట్లాడుతున్నాం, అది కూడా చేయించేస్తామని చెప్పి అన్నారు. మరి ఆయన ఏమో రాజ్యసభ సభ్యులు అయ్యారు, ఎంపీ గారేమో పదవి అయిపోయింది, మరి ఎక్కడ కదలలేదు. అయినప్పటికీ మన పాత ప్రపోజల్ మీద మళ్ళీ చేయించే బాధ్యత నాదని చెప్పి మరి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో మీరు ఎలా ఉండబోతున్నారు కార్యకర్తలకి? ఇప్పుడు మేము కార్యకర్తలకు వెనకబడలేముంది. ఇదైతే దౌర్జన్యానికి, దోపిడీకి లేదా ఏది అరాచకానికి మేము ప్రోత్సహించలేదు. అంతే తప్ప మా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వారు వెనంటే ఉన్నాం. కానీ త్రిమూర్తి గారిలాగా కొట్టేయండి, చంపేయండి, నేను ఉంటాను మాత్రం ఎప్పుడు చెప్పం. ఇప్పుడు మనం శాంతియుతంగా వెళ్తాం. అనంతపేట నియోజకవర్గం పరిస్థితే అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు తప్ప ఏదో మనకి రాయలసీమలాగా కొట్టేయండి, నరికేయండి, చంపేయండి సంస్కృతి లేదు. ఆ సంస్కృతిని మొట్టమొదటిసారిగా మండపేట నియోజకవర్గం తీసుకొచ్చాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా, ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాని మీద పూర్తి బాధ్యత తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత నాకు. మహానగరాలకి పరిమితం అయితే ఇప్పుడు మెండపేటలో కూడా బాగా విస్తరించి ప్రతి చోట కూడా చాలా సింపుల్గా దొరికేస్తున్నారు. కంటే మీరు చెప్పిన మన అదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన కూడా అదే మనం మాట్లాడొచ్చినప్పుడు ఏదైనా సాయంత్రం మాట కొంచెం చీకటి పడ్డాక సామాన్య వ్యక్తులు ఎవరైనా మోటార్ సైకిల్ మీద కానీ అంటే అక్కడ వాళ్ళకి ఏం తెలియట్లేదు కొంతమందికి, అంటే దానికి ఎడిట్ అయిపోయిన వాళ్ళకి ఏమీ లేదు అకారణంగానే కొట్టేయడం లేకపోతే గెట్టేయడం చేస్తూ ఉన్నారు. చాలా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. లేకపోతే మనకి ఎందుకు గొడవ ఉన్నారు పక్క తప్పుకుంటున్నారు తప్ప చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా 2 నెలల లోపలే కంట్రోల్ చేస్తామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. దాని మీద పూర్తి బాధ్యత తీసుకుంటారు. దీనికి కారణం దీని వెనకాల ఎవరు చేస్తారు చెప్పండి? అధికార పార్టీ అండదండలతో చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో మాత్రం నీ నా భేదం లేకుండా ఎక్కడ ఎవరున్నా కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ పెట్టే బాధ్యత నాది. ఇచ్చేదంటే ఇవాళ యువత అదే మన ఆస్తి. ఇవాళ ఆవేళ చంద్రబాబు నాయుడు గారు మరి కాలేజీలు ఇవన్నీ పెట్టి అనేక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి డెవలప్ చేసిన వాళ్ళే కదా మన వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో మరి సాఫ్ట్వేర్ రకరకాల రంగాల్లో నెంబర్ స్థానంలో కారణమైనాయి. మరి అలా వెళ్ళవలసిన యువత పక్కకి వెళ్ళిపోతున్నారు. మరి పక్కకి వెళ్ళిపోయినప్పుడు అది మన ఆస్తిగా, మన ఆస్తిని మనం పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆస్తి అంటే రేపైతే అలా సంపాదించే సంపాదన పనివాళ్ళు, కానీ ఎప్పుడైతే వ్యవసాయం పని చేయకపోరో ఎంతసేపు దాన్ని ఎలా సంపాదించాలని ఆలోచన ఉంటుంది తప్ప ఏ రకంగా మనం బాగా చదువుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలి, మన కుటుంబాన్ని ఎలాగా మనం పైకి తీసుకెళ్ళాలన్న ఆలోచన ఉండదు. ఈ ఖచ్చితంగా కంట్రోల్ చేసి తీరుతాం. తప్పుడు వ్యవహారం చేసి ప్రజలు ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమిస్తే ఈ సమాజం దాన్ని అంగీకరించదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మా కార్యకర్తల్ని లేకపోతే ప్రజల్ని సామాన్యులు ఇబ్బంది పెట్టారో వాళ్ళ సంగతి తేల్చడం ఖాయం. ఒక నాయకుడు కాదు, నాకు అందరూ ఓటు గెలిపించారు. ఇక్కడ ఆ కులం ఈ కులం లేదు. వాళ్ళు ఎస్సీలైనా, బీసీలైనా, ఓసీలైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరికి ఏమన్నా కూడా నా గొప్పన కాడ గొప్ప చేస్తాను తప్ప ప్రత్యేకించి ఏదో కమ్మవాడికి అయినా గొప్ప చేసి నేను ఎమ్మెల్యే ఎదుర్కొంటాను. 3 బరిగాలు 18 ఎక్కిస్తారు. మొన్నంత గాలిలో కూడా మీ అందరూ నన్ను ఎందుకు అభిమానించారు? అంత గాలిలో చెప్పండి. అటువంటి భావం లేనందువల్లే పూర్తిగా డెవలప్మెంట్ మీద వెళ్తాం, వాస్తవ విషయం చేస్తాం కాబట్టి నన్ను అభిమానించారు. అదే దానికి కారణం. 23
ఆవేళ అక్కడికి వెళ్ళారు ఈయన. ప్రెస్ వారు అడిగారు, ఏమంటే ఏంటి సుభాష్ గారు మీకు కామెంట్ ఏంటని. ఆయన ఏం చెప్పాడు? ఆయన చాలా క్లియర్గా చెప్పారు. నేను కానీ కాదు ముందు పిల్లి బోస్ గారు కానీ నేను కానీ మేము నెగ్గినా ఓడినా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురంలోనే ఉంటాం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. విజయనగరం రామచంద్రపురం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు అని అక్కడ మాట్లాడారు. ఇక్కడేమంటాడు, నేను ఇల్లు కొనుక్కున్నాను, ప్లాట్ కొనుక్కున్నాను, పొలం కొనుక్కున్నాను. పొలం కొనుక్కున్నాను కాదు, ఎవరున్నారు 23 ఎకరాలు మధ్య తరగతి వరకు ఇళ్ల స్థలాల కోసం స్కీమ్ పెడితే అధికారులు పంపి బెదిరించి మేము ₹1 క్రితం 80 లక్షలు లాగేసుకుంటామని చెప్పంటే వాళ్ళ పాపం 1,50,00,000 ఇచ్చేసారు. 4 కోట్లు చేసి ఆస్తిని దాన్ని లేఅవుట్ చేసి వారి గజం 22,500 అమ్ముతున్నాడు ఆయన. దీంట్లోనే ఈ డీల్లోనే సుమారు 56 కోట్లు అని మిగులుతూ ఉంది. మరి ఆ పైన ఇసుక తెలుసు, కేశవరం గ్రావిల్ తెలుసు మీ అందరికీ. ఇటువంటి దోపిడీలు అన్నీ కూడా మరి చేసిన వ్యక్తి అయినా మరి పైగా ఆయన లోకల్ అంటాడు. అక్కడైతేనేమో నెగ్గినా ఓడినా రామచంద్రపురంలోనే బోస్ గారు నేను ఉంటాం. ఇది ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అందరూ వీడియో చూసి ఉంటారుగా, చూసారండి? అవును, మీ వీడియో ఉంది కాదు. నలుగురిలోకి వెళ్ళిపోయేదానికి తేడా అవుతుందని చెప్పి లేదు, నా లేఅవుట్లో స్థలాలు రాయించుకోండి మాట మార్చి ₹3 కోట్ల అంటే ఎప్పుడన్నా ₹30 కూడా వెళ్తున్నాడు. వెళ్తే నీ ఇచ్చారేమో తప్ప కోరుకోవడం కాదండి, అసలు ఆలోచన లేదు. అటువంటి ఆలోచన ఇప్పుడు అన్ని నేర్చుకోవడం అలవాటు చేస్తాడు తిరుగుతుంది అందరికీ. చిన్న మాట అడగండి సార్. ఎక్కువగా పొలం మీటింగ్లు ఎందుకు పెట్టారని మీరు కానీ అలాగని మరి వాళ్ళు పెట్టడం ఏం చేయాలి? వాళ్ళు పెడుతున్నారు, మీరు పెట్టారు. త్రిమూర్తులు గారు పెట్టినప్పుడు వెనకాల కూడా అందరికీ కలిపి ఒకటే మీటింగ్ పెట్టాలి కదా. త్రిమూర్తులు గారు పొలాల వారీగా ఎప్పుడు పెట్టలేదు, 2004లో పెట్టలేదు, 2009లో పెట్టలేదు, 2014లో పెట్టలేదు, 2019లో పెట్టలేదు. ఇప్పుడు ఆయన పెడుతున్నాడు కూడా వెళ్ళకపోతే ఏముంది? ఈయన రెక్లెస్, ఈయనకి అహంకారం అంటారు. ముందు మీడియా మండపేట నియోజకవర్గం కాపు సమాజంలో చెప్పుకుంటా ఉన్నాడు. ద్రాక్షారం ఇక్కడ కాపులు ఏం చేశాడు ఆయన? 2 కాపు కమ్యూనిటీస్ మేము శాంక్షన్ చేసిన ఎన్ని క్యాన్సిల్ చేశాడు? కమ్యూనిటీ హాల్స్ మేము కండ్రిక, మాసర, ద్వారపూడి, కేశవరం, ఏడిద ఈ స్థలం మీద వేరే వాటికి ఇచ్చేసాడని. కాపు రిజర్వేషన్ 5% ఇచ్చారు చంద్రబాబు గారు, క్యాన్సిల్ చేశారని. ఎదుగా పార్టీలో ఉన్నాడు అంటే బహుశా రేపు బయటకు వచ్చినట్టు చెప్తాడేమో. అది అందుకని బయటకు వచ్చేస్తానని. ఏ బయటకు వచ్చినా తెలుగుదేశం జనసేన తలుపులు మూతం ఇన్ని త్రిమూర్తి గారి విషయంలో లోపల కలుపుకునే ప్రశ్నే లేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.